ఈ దేహము నీది కాదండి. ఈ దేహము ఎవరిదంటే దేవుని యొక్క ఆలయం. ఇదే దీనిని పవిత్రంగా మనం కాపాడుకుంటూ ఉండాలి. ఈ దేహానికి కొన్ని లిమిట్స్ అనేటివి ఉన్నాయి, కొన్ని స్పీడ్ లిమిట్స్ అనేటివి ఉన్నాయి. దాని ప్రకారము ఈ దేహాన్ని ప్రతినిత్యం మనం కాపాడుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు ఆ పరిశుద్ధుడైన దేవుడు నీ దేహం అనే ఆలయంలో నివసించడానికి వస్తాడు. చూడండి, కొంతమంది ఎయిడ్స్ అనే వ్యాధితో సఫర్ అవుతూ ఉంటాడు, క్యాన్సర్ అనే వ్యాధితో సఫర్ అవుతూ ఉంటారు, బీపీ, షుగర్, ఒబెసిటీ, ఇట్లాంటి భయంకరమైన వ్యాధులు శరీరంలో పనిచేస్తూ ఉంటాయి. అయితే ఇవి రావటానికి కారణం ఏంటిది అంటే సడన్గా అకస్మాత్తుగా రాలే ఈ రోగాలు. ఈ రోగము నీ శరీరంలో రావటానికి ఈ దేహం అనే దేవుని యొక్క ఆలయాన్ని నువ్వు వ్యభిచారము చేసి పాడు చేసినావు కాబట్టి ఎయిడ్స్ అనే రోగము ఆవరించింది. ఈ దేవుని ఆలయం అనే ఈ దేహాన్ని నువ్వు వాడుకోవలసిన పద్ధతిలో వాడుకోకుండా, స్పీడ్ లిమిట్ అనేది నువ్వు మెయింటైన్ చేయకుండా, నువ్వు ఇష్టం వచ్చినట్లు ఈ దేహాన్ని నువ్వు వాడుకున్నావు కాబట్టి నీ శరీరంలో అభయంకరమైన రోగాలు ప్రారంభమైనాయి. ఒకవేళ క్యాన్సర్, నేను ఆ యొక్క హైదరాబాద్లో జాబ్ చేసేటప్పుడు ఒక యవనస్తుడు ఉండేవాడు, చాలా తంబాకులు తింటూ ఉండేవాడు. ఇంచుమించు 21 years కూడా ఉండేవా బాబుకి. భయంకరంగా తంబాకులు తింటూ ఉండేవాడు. నేను అప్పుడు ఆ బాబుతో నన్న, ఎందుకు నాన్న చిన్న వయసుని ఇంత భయంకరంగా తంబాకులు తింటున్నావంటే వినేవాడు కాదు. కానీ ఇంచుమించు 2 years తర్వాత తంబాకులు గుట్కాలు తిని చివరికి ఆయనకి థ్రోట్ క్యాన్సర్ వచ్చేసింది. చిన్న వయసు 24 years అప్పుడే. అప్పుడు గుర్తుకొచ్చింది, ఆ రోజు ఆ సార్ చెప్పిండు నాకు తంబాకులు గుట్కాలు తినొద్దు అని. ఆ రోజు మానేసి ఉంటే ఈ థ్రోట్ క్యాన్సర్ వచ్చేది కాదు, చనిపోయింది ఆ బాబు చిన్న వయసులోనే. ఇదిగో ఈ యొక్క శరీరం అనే దేవుని యొక్క ఆలయాన్ని నువ్వు ఇష్టం వచ్చినట్లు పాడు చేసుకోవటానికి కాదు దేవుడు నీకు ఈ ఆలయాన్ని ఇచ్చింది. ఈ దేహమును, ఈ శరీరాన్ని నీకు ఇచ్చింది. దీనికంటూ స్పీడ్ లిమిట్స్ ఉండాలా? ఆమేన్, హల్లెలూయా. కొంతమందికి షుగర్ వస్తుంది. ఎందుకు వస్తుంది షుగరు? నువ్వు ఎంత తినాలో అంత షుగర్ తిని ఉంటే ఒక ఏజ్ రాగానే ఆ షుగర్ అనేది నీ శరీరంలో కంట్రోల్లోకి వచ్చేది. కానీ ఇష్టం వచ్చినట్లు స్వీట్ తిని చివరికి ఈరోజు నీ దేహము షుగర్ అనే వ్యాధితో సఫర్ అవుతున్నదంటే దేవుని పొరపాటు కాదు, మెడికల్ సైన్సెస్ పొరపాటు కాదు. కానీ నీ దేహానికి ఒక స్పీడ్ లిమిట్ ఉండే, నువ్వు లిమిట్ లేకుండా తినవలసినవి తిన్నావు. ఈరోజు షుగర్ నీకు అటాక్ అయింది. కొంతమందికి ఒబేసిటీ ఉంటుంది, భయంకరంగా శరీరం అంతా వాపు, వాళ్ళ ఏజ్ కంటే వాళ్ళ బరువు ఎక్కువగా ఉంటుంది. కారణం ఏంటిదంటే ఇష్టం వచ్చిన తిండ్లు తినటం ఈ శరీరానికి. అందుని బట్టి ఈ దేహాన్ని నువ్వు ఉంచవలసిన కంట్రోల్లో ఉంచలేదు కాబట్టి ఈరోజు నీ దేహానికి భయంకరమైన రోగములు ప్రారంభమైనాయి. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, గేదె ఉన్నది అనుకోండి, గేదె మటన్ తింటుందా? చెప్పాలా? గేదె గడ్డే తింటుంది. ఆమేన్. చప్పట్లు కొడదాం ఒకసారి. గేదె మటన్ ఉన్నా తినదండి, చికెన్ ఉన్నా తినదు అది. కానీ గేదె మాత్రం ఏం తింటుంది?
గడ్డే తింటది. హల్లెలూయా. కుక్క ఉన్నది అనుకోండి, కుక్క గడ్డి తింటుందా? తినదు. రొట్టె ముక్కలు, చికెను, మటను తింటది. ఒకవేళ గడ్డి ఉన్నా తినదు. హల్లెలూయా. కుక్కలకు తెలుసు ఏం తినాలో. ఆమెన్. గేదెకి తెలుసు తన శరీరానికి ఏం అవసరమైన భోజనమో గేదెకి తెలుసు, కుక్కకు తెలుసు. తెలవని వాళ్ళు ఎవరు చెప్పాలా? అదే మా ఇంట్లో కుక్క ఉండే అండి, దానికి మొన్ననే ఎయిడ్స్ వ్యాధి వచ్చి చచ్చిపోయింది అంటారు ఎవరన్నా? పాపం మొన్నటి దాకా మా గేదె ఉండండి, దానికి అకస్మాత్తుగా క్యాన్సర్ వచ్చిందండి, చనిపోయింది అంటారా? కుక్కలకి క్యాన్సర్ రాదు, ఎయిడ్స్ రాదు, బీపీ ఉండదు, షుగర్ ఉండదు. ఆమెన్. ఆ కుక్కలు ఏం తినాలో అవి తింటాయి, పండుకుంటాయి, రెస్ట్ తీసుకుంటాయి. హల్లెలూయా. సింహాలు ఉంటాయి. సింహము ఒక్కసారి తినదంటే నెల రోజులు తినదట. అది ఒక్కసారి కూర్చొని భయంకరంగా తినేస్తుంది అంతే, ఇక మళ్ళీ నెల రోజుల దాకా తినదు. అందుకనే తిన్న తర్వాత సింహం చుట్టూరు జింకలు తిరుగుతూ ఉంటాయి, కుందేళ్ళు తిరుగుతూ ఉంటాయి. అవిటికి తెలుసు ఈ సింహం నన్ను నెల రోజుల దాకా తినదని, మంచిగా ఆడుకుంటూ ఉంటాయి. నెల రోజులు అయిపోయిన తర్వాత ఆ సింహం చుట్టూరు జింకలు కనబడవు, కుందేళ్ళు కనబడవు. ఎందుకంటే నెల రోజుల తర్వాత పంజా విసురుతుందని తెలుసు సింహం. చూడండి, మృగాలకి, జంతువులకి వాటి యొక్క శరీరాలని కంట్రోల్ ఉంచుకునే జ్ఞానం ఉన్నది. ఆమెన్. కానీ మృగాల కంటే హీనంగా మారిపోయినారు మనుష్యులు. ఈ దేహంతో ఏం చేయాలో చెయ్యకుండా అనవసరమైనవి చేసి ఈరోజు రోగాలని, వ్యాధులని కొని తెచ్చిపెట్టుకుంటున్నారు మనుషులు. కారణం ఏంటిదంటే, ఈ రాత్రి ఒక విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి సహోదరుడు, సహోదరి. ఈ దేహము ఎవరిది అంటే దేవుని యొక్క ఆలయం. ఇది చెప్పండి, కొట్టండి. చూడండి, ఆత్మ, మనస్సు. ఈ ఆత్మకి ఏమున్నదంటే మనస్సు ఉన్నది. ఆమెన్. ఏమున్నది? ఈ ఆత్మ ఎక్కడి నుంచి బయలుదేరుతుంది అంటే దేవుని దగ్గర నుంచి బయలుదేరుతుంది. హల్లెలూయా. దేవుని దగ్గర నుంచి బయలుదేరిన ఈ ఆత్మకి ఏమున్నది? మనస్సు ఉన్నది. ఈ ఆత్మ, ఈ మనస్సు ఏం చేస్తుందంటే 70-80 సంవత్సరాలు ఈ భూమి మీద ఉండటానికి ఒక వాహనాన్ని ఎన్నుకుంటాయి రెండు. ఆ వాహనమే మన శరీరం. హల్లెలూయా. ఈ ఆత్మ, ఈ మనస్సు, ఈ శరీరాన్ని ఎన్నుకొని ఈ భూమి మీద కార్యకలాపాలన్నీ కూడా చేసేసి మరలా ఒకానొక దినమున ఈ దేహాన్ని విడిచిపెట్టి ఆత్మ వెళ్ళిపోయే స్థలంలోకి వెళ్ళిపోతుంది. అందుకనే ఈ ఆత్మ, ఈ మనస్సు ఏం చేస్తుందంటే ఈ దేహమును భూమి మీదకి దేవుడు రావటానికి ఒక వాహనముగా సిద్ధపరుస్తాయి ఈ ఆత్మ. చప్పట్లు కొట్టండి. దేవుడు రావాలి అంటే దేవునికంటూ ఒక మందిరం అనేది, ఆలయం అనేది ఉండాలి. అయితే ఈ ఆత్మ, ఈ మనస్సు ఏం చేస్తాయంటే ఈ శరీరం అనే దేహమును దేవుడు ఉండటానికి ఒక ఆలయముగా సిద్ధపరచాలని నానా ప్రయత్నాలు ప్రయత్నిస్తూ ఉంటాయి. కానీ ఈ ఆత్మకి, ఈ శరీరానికి బద్ధ శత్రుత్వం ఉంటుంది. ఈ శరీరం ఎప్పుడైతే ఆత్మకి లోబడుతుందో అప్పుడు ఈ దేహము దేవుని ఆలయముగా మారిపోతుంది. చప్పట్లు కొట్టండి. కానీ ఈ శరీరము, దేవుని యొక్క ఆత్మ వినకుండా ఇష్టం వచ్చినట్లు ఉంటే చివరికి ఈ దేహము దేవుని యొక్క ఆలయముగా లేదు. కాబట్టి ఈ ఆలయాన్ని దేవుడు ఏం చేస్తాడంటే పాడు చేసేస్తాడు. హల్లెలూయా. అందుకనే
ఈ అబ్రహాము ఏమంటున్నాడంటే ధనవంతునితో, నీ జీవిత కాలం అంతా నువ్వు ఇష్టం వచ్చినట్లు బ్రతికినావు. హల్లెలూయా. ఇష్టం వచ్చిన తిండ్లు తిన్నావు, నీ శరీరాన్ని ఇష్టం వచ్చినట్లు వాడుకున్నావు, వ్యభిచారం చేయాలనే ఆలోచన రాగానే వ్యభిచారం చేసినావు, ఇష్టం వచ్చిన భోజనాలు తిన్నావు, తినవలసిన తిండ్లు తిన్నావు, ఇష్టం వచ్చినట్లు సుఖానుభవమును అనుభవించినావు ధనవంతుడా అని అబ్రహాము ఆ యొక్క ధనవంతుడిని హెచ్చరిస్తున్నాడు. సహోదరుడు, సహోదరి, ఈరోజు ఒకవేళ నీకు ఎయిడ్స్ వ్యాధి ఉన్నదేమో, నువ్వు ఇక్కడికి బెల్లంపల్లికి వచ్చి ప్రార్థన చేసుకోవటం బట్టి నీ ఎయిడ్స్ వ్యాధి పోదు. నీ క్యాన్సర్ వ్యాధి ఉన్నదేమో, ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకోవటం బట్టి దైవ సేవకుల ద్వారా ప్రార్థన చేయించుకుంటే నా క్యాన్సర్ వ్యాధి పోతుంది, ఎయిడ్స్ వ్యాధి పోతుంది, నా బీపీ, షుగర్, థైరాయిడ్ పోతుంది. ఈ ఆలోచనతో నువ్వు వచ్చినావేమో, కానీ ఈ దైవ సేవకుడు ప్రార్థన చేస్తే నీకు స్వస్థత జరగదు. ఆమేన్. కానీ నీకెప్పుడు స్వస్థత జరుగుతుందంటే ఈ దేహము ద్వారా నువ్వు చేసిన ప్రతి పొరపాట్లను ఒప్పుకోవాలంటే. నీ దేహము ద్వారా దేవుడు వద్దన్న పనులు ఎన్ని చేసినా, ఈ దేహము ద్వారా నువ్వు ఎన్ని చెడు కార్యాలు, ఈ చెడు పనులు చేసినావు. చేతిలో డబ్బు ఉన్నది కదా అని కొంతమంది విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడతా ఉంటారు. ఎందుకు కొంతమంది అప్పుల పాలు ఎందుకు అవుతారంటే, చేతిలో డబ్బు ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్లు లావిష్గా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. 10 రూపాయలు ఖర్చు పెట్టవలసిన స్థలంలో 100 రూపాయలు ఖర్చు పెట్టేస్తారు. ఇక చేతిలో డబ్బు ఉన్నది కదా, డబ్బు విలువ తెలవదు కాబట్టి ఇష్టం వచ్చినట్లు డబ్బు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. హోటల్కి వెళ్తారు, తినవలసిన తిండ్లు తింటారు, ఇష్టం వచ్చిన బట్టలు కుట్టించుకుంటారు, కొంటారు, ఇష్టం వచ్చిన వాహనాలు కొంటారు. ఎందుకంటే చేతిలో డబ్బు ఉన్నది కదా అని. కానీ ఒకానొక దినమున దేవుడు ఏం చేస్తాడంటే ఒక భయంకరమైన దెబ్బ కొట్టటమును బట్టి అప్పుల పాలు కావటం, చివరికి 10 రూపాయల విలువ కూడా వారికి దేవుడు నేర్పిస్తాడు. చప్పట్లు కొట్టండి అంతా. డబ్బు చేతిలో ఉన్నప్పుడు 100 రూపాయల విలువ నీకు తెలియదు, కానీ అప్పుల పాలైన తర్వాత 10 రూపాయల విలువ కూడా దేవుడు నీకు నేర్పిస్తాడు. ఎందుకంటే నీ చేతిలో డబ్బు ఉన్నప్పుడు నీ జీవిత కాలం అంతా ఇష్టం వచ్చినట్లు డబ్బు ఖర్చు పెట్టినావు. నీకు ఆ రోజులలో డబ్బు విలువ తెలియదు. కానీ ఈరోజు ఎందుకు నువ్వు పేదరికాన్ని అనుభవిస్తున్నావంటే, ఎందుకు నువ్వు దారిద్ర్యతను అనుభవిస్తున్నావంటే, దేవుడు నీకు ప్రతి 10 రూపాయలు 10 పైసల యొక్క విలువ దేవుడు నీకు నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు నన్ను అప్పుల పాలు చేసిండు అని సనగకు, గునగకు. నేను దేవునికి ఏం అన్యాయం చేసినా, నాకెందుకు ఈ రోగం వచ్చింది అని సనగకు, గునగకు. ఆ రోగం రావటానికి దానికి నువ్వే కారణం. నీ శరీరానికి ఒక స్పీడ్ లిమిట్ అనేది లేదు. ఇష్టం వచ్చినట్లు నీ శరీరాన్ని వాడుకున్నావు, ఇష్టం వచ్చినట్లు డబ్బు ఖర్చు పెట్టినావు. ఈరోజు అప్పుల పాలైపోయినావు. ఈరోజు దీర్ఘకాల వ్యాధులన్నీ నీ శరీరాన్ని పరిపాలిస్తున్నాయి. ఎందుకు కొంతమందికి ఆ యొక్క వాల్వ్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. ఎందుకు గుండె వాపు, ఆ గుండెలో ఆ కొవ్వు అంతా కూడా ఎందుకు నిండుతుంది? ఎందుకు నిండుతుంది? టైంపాస్ కోసం నిండుతుందా? చెప్పండి. డాల్డా తినటము, కొవ్వు తినటము, నెయ్యి తినటము తినొద్దని కాదు, కానీ ఒక ఏజ్ వచ్చిందంటే మనకంటూ ఒక స్పీడ్ లిమిట్ అనేది ఉండాలి. చప్పట్లు కొట్టండి అంతా. ఎందుకు అంటే ఈ దేహాన్ని
నువ్వు కాపాడుకోవలసినంతగా నువ్వు కాపాడుకోలేదు కాబట్టి లోపట ఆ గుండె రంధ్రాలన్నీ కూడా కొవ్వుతో నిండిపోయినాయి. ఓపెన్ హార్ట్ సర్జరీ. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బ్లాక్ అయిపోయిన రంధ్రాలలో నుంచి కొవ్వంతా బయటికి తీస్తారు. ఇది దేవుని తప్ప, నీ తప్ప? చెప్పండి, చెప్పాలా? మనుషుల తప్పే. ఒక ఏజ్ ఉంటుంది, ఒక ఏజ్ రాగానే మనం తినవలసినవి తినాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇష్టం వచ్చినవి తిని మన దేహమును మనం పాడు చేసుకోవద్దు. మొన్నటి దినమున ఒక హాస్పిటల్కి వెళ్ళగానే ఒక పేషెంట్కి ప్రార్థన చేయడానికి వెళ్ళినాం. జస్ట్ 27 years ఏజ్. ఒక యవనస్తుని తెచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేసేసినారు. రాత్రి హార్ట్ అటాక్ వచ్చింది. 27 years ఏజ్. దుబాయ్లో లక్షాధికారైన వారం రోజుల కోసం హైదరాబాద్కు వచ్చినాడు. భార్యనేమో దుబాయ్లో ఉన్నది, భార్య పిల్లలు దుబాయ్లో ఉన్నారు. వారం రోజుల కోసం హైదరాబాద్కు వచ్చినాడు. మేము హాస్పిటల్ విజిటింగ్ అని వెళ్ళగానే భయంకరంగా ఇంచుమించుగా 30-40 మంది హాస్పిటల్లో భయంకరంగా ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారని అడిగితే, మా కొడుకు దుబాయ్ నుంచి వచ్చినాడు, వారం రోజులు ఉండిపోదామని వచ్చినాడు. రాత్రి హార్ట్ అటాక్ వచ్చింది, అడ్మిట్ చేసినాము, అబ్జర్వేషన్లో పెట్టినారు, మేము చెప్పలేమంటున్నారు అని చెప్పినారు. సరే, అందరు అక్కడ గ్యాలరీలో కూర్చొని, బాల్కనీలో కూర్చొని డాక్టర్ వస్తే అడుగుతున్నారు, వెళ్ళి కూర్చుంటున్నారు. 24 hours అయిపోయిన తర్వాత ఒకటేసారి గట్టిగా తలలు గోడలకేసి కొట్టుకుంటా ఉన్నారు. గట్టిగా ఆ యొక్క హాస్పిటల్ అంతా కూడా, అపోలో హాస్పిటల్ దద్దరిల్లుతా ఉన్నది. ఏంటిది అంటే 27 years ఏజ్ యవనస్తుడు హార్ట్ అటాక్తో చనిపోయినాడు. డాక్టర్ని అడిగితే ఒకటే అన్నాడు డాక్టర్, లోపట కొవ్వు నిండిపోయింది. సడన్గా హార్ట్ అటాక్ ద్వారా ఆ యవనస్తుడు చనిపోయినాడు. చూడండి, ఈ దేహము దేవుని యొక్క ఆలయం. ఆమేన్. ఇది దేవుడు ఉండే ఒక మంచి ఆలయం. నువ్వు చెడ్డ ఆలోచనలతో నీ దేహాన్ని పాడు చేసుకుంటే అపరిశుద్ధుడైన దేవుడు నీ దేహంలో రాలేడు. నీ శరీరాన్ని వ్యభిచారానికి అలవాటు చేస్తే, అక్రమ సంబంధాలకు అలవాటు చేసి పాపానికి బానిస చేసే శరీరంగా మారుస్తే అపరిశుద్ధుడైన దేవుడు రాలేడు. కానీ నీ దేహంలో ఆ దేవాది దేవుడు ఎప్పుడు వస్తాడంటే ఆయనకి అనుకూలంగా ఉన్నప్పుడే.